హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను. మోమోస్. ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. దానికి సరిపడేంత ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. వాటర్ తీసుకొని కలుపుకోవాలి. నేను చక్కగా కలిపేసాను పిండి అంతా. మీరు చపాతీ పిండి ఎలా చేస్తారో అలా చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఇప్పుడు బౌల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇప్పుడు పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టేశాక ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఎగ్స్ వేసేయాలి. గోల్డెన్ కలర్లో వేపాలి ఎగ్స్. గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, వేపడం తీసేసేయాలి ప్లేట్లో. అందులో ఇప్పుడు బౌల్లో ఉల్లిపాయలు వేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోయేంత వేసుకోవాలి. బాగా వేయాలి. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా. తర్వాతకి ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా, పౌడర్ వేసుకోవాలి మన రెసిపీని బట్టి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 2 టమాటాలు మిక్సీ పెట్టాను. అది కొంచెం ఉల్లిగడ్డ మగ్గినాక టమాటా జ్యూస్ని వేసేసేయాలి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాతకి చపాతీ లెక్క చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి ఇందులో ఫిల్ చేయాలి. తర్వాత కట్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్స్ కూడా ఇలా పెట్టేసేయాలి. షేప్ రావాలండి. ఇలాగ షేప్ రావాలండి. ఈ విధంగా మనం చేసుకోవాలి షేప్ వచ్చేటట్టు. మోమోస్ అంటారు వీటిని. ఇప్పుడు గ్యాస్ మీద ఇలా గిన్నె పెట్టేసి కొంచెం వాటర్ పోయాలి. మళ్ళీ ప్లేట్ ఇందులో పెట్టేసేయాలి. ఇందులో పెట్టేసేయాలి. ఇలాగా ఒక 10 మినిట్స్ ఇలా పెట్టాలి. మూత అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోయింది ఫ్రెండ్స్. మోమోస్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూస్తున్నా. సూపర్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.